నమో వెంకటేశ హరే శ్రీనివాస శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజేనిశం. శ్రీవారి నిత్య కళ్యాణ మహోత్సవ వైభవాన్ని అత్యంత ఆనందదాయకంగా ఆరంభించే శుభవేళ ఈ రోజున శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని అంతర్జాలంలో తమ పేర్లని నమోదు చేసుకున్నటువంటి భక్తాగ్రగణ్యులు వారి పేర్లను మనం చూస్తూ ఉన్నాం. ఈ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో గృహస్థులుగా ఉన్నటువంటి వారు మరికొద్దిసేపట్లో అర్చక స్వామి అందరి చేత సంకల్పం చెప్పిస్తారు. ఆ సంకల్పాన్ని చక్కగా గ్రహిస్తూ అర్చక స్వామి ఇచ్చే సూచనల్ని పాటిస్తూ ఈ కళ్యాణ మహోత్సవం ఎన్నో జన్మల సుకృత విశేషంగా భావిస్తూ సంప్రదాయ దుస్తులను ధరించి నుదుట తిలకాన్ని పెట్టుకొని అన్ని విషయాలని కూడా సమగ్రంగా గ్రహిస్తూ వారు పఠించేటువంటి మంత్ర పఠనాన్ని చెవులారా వింటూ నోరారా భగవన్నామాన్ని కీర్తన చేస్తూ ఈ భగవత్ కళ్యాణ మహోత్సవంలో మనమంతా పాల్గొని శ్రీనివాసుని అనుగ్రహాన్ని పొందుదాం. కలియుగంలో విశేషించి ఇది చాలా కలహయుగమని రకరకాలైనటువంటి విషయాల్ని చెప్పారు. ఈ కల్మషం అంతా పోవడం కోసం ఆ గోవింద నామాన్ని స్మరిస్తూ ఆ భక్తవత్సలుడైనటువంటి శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటే ఆ దేవదేవుని కళ్యాణ గుణాలను మనం వింటే తద్వారా మనస్సు క్షాళితమవుతోంది, శరీరం శుద్ధమవుతోంది, భగవద్ అనుగ్రహానికి యోగ్యమవుతోంది. అటు యోగ్యతను పొంది జన్మ జన్మలుగా పేరుకుపోయినటువంటి ఆ పాపపు ఆలోచనల్ని వదలి పవిత్రమైనటువంటి భావాలతో పరమాత్మ సేవ చేసేటువంటి ఒక చక్కని అవకాశం మనకు కలుగుతోంది. అందువలనే ఏనాడో మహానుభావులు, ఆచార్యులు, మహాత్ములు, యోగులు అందరూ కూడా మహర్షాదులు ఆ దేవదేవుని యొక్క దివ్య కళ్యాణోత్సవాన్ని మనకు అనుగ్రహించారు. వందల సంవత్సరాలుగా జరిగేటువంటి కళ్యాణ మహోత్సవంలో ఎందరో పాల్గొని శ్రీనివాసుని దివ్యానుగ్రహాన్ని పొందారు. కళ్యాణం కాంక్షయామాస జగత్కళ్యాణ హేతవే అని మనకు పురాణాలు చెబుతాయి. జగత్తుకి, ఈ ప్రపంచానికి, విశ్వానికి అంతటికీ కూడా ఒక శుభాన్ని, సుఖాన్ని, ఆనందాన్ని కలిగించేటువంటిది ఈ శ్రీవారి దివ్య కళ్యాణ మహోత్సవం. అటు కళ్యాణ మహోత్సవంలో పాల్గొందాం, శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. ఆనంద నిలయవాస గోవింద గోవింద అనేటువంటి ఆ ఆనంద నిలయ దివ్యధామాన్ని మన హృదయంలో నిలుపుకుందాం. ఆ గృహస్థాశ్రమ ధర్మాలని పాటిద్దాం. మానవ జీవితంలో విశిష్టమైనటువంటిది ఈ గృహస్థాశ్రమ ధర్మ స్వీకారం. బాల్యావస్థలో గురువుల ద్వారా మనం ఆ వేద వాన్మయాన్ని అంతో ఇంతో కొంతైనా అధ్యయనం చెయ్యాలి. ధర్మం అంటే ఏమిటో తెలుస్తోంది. మానవ జీవితానికి అది చాలా ప్రధానమైనటువంటిది. అందుకనే మహాభారతం, శ్రీమద్ రామాయణం ఇవి గృహస్థ ఆశ్రమ విశేషాలని అనేక ప్రక్రియలతో ఆఖ్యాయికల ద్వారా కథాకథన పద్ధతిలో చెబుతాయి. సాక్షాత్తుగా పరమాత్మే దిగివచ్చి రామరూపంలో, కృష్ణ రూపంలో
ఆయా ధర్మాల విషయంలో ఎలాగ ప్రవర్తించాలో చూపించారు, మార్గదర్శనం చేశారు. అట్టి ఆ పురుషోత్తముడు ఈ కలియుగంలో అన్నిటినీ దర్శిస్తాడు, ఏమీ తెలియని వాని వలె ఉంటాడు. అదిగో అట్టి స్వామి నామాన్ని నోరారా పలుకుదాం. గోవింద. గృహస్థులందరూ సంకల్పం చెప్పుకోవాలండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీయకాంతాయ శ్రేయకాంతాయ కళ్యాణ కళ్యాణ నిధయే నిధయే నిధయేర్దినం నిధయేత్తినాం శ్రీ వెంకట శ్రీ వెంకట నివాసాయ నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రీనివాసాయ తే నమః. శ్రౌత శ్రౌత స్మార్త స్మార్త ఆదికం ఆదికం కర్మనిఖిలం కర్మ నిఖిలం ఏన సూత్రితం ఏన సూత్రితం తస్మై తస్మై సమస్త సమస్త వేదార్థ విదే వేదార్థ విదే విగణసే నమః. వికనసే నమః. శృతి శృతి స్మృతి స్మృతి నదీ పూర్ణం నదీ పూర్ణం శాస్త్ర కల్లోల సంకులం శాస్త్ర కల్లోల సంకులం విష్ణు భక్తి విష్ణు భక్తి ఉదకం శుద్ధం ఉదకం శుద్ధం వందే శ్రీ వందే శ్రీ విగణోర్నవం విఖనోర్నవం శుక్లాం శుక్లాం వరదరం భరధరం విష్ణుం విష్ణుం శశివర్ణం శశివర్ణం చతుర్భుజం చతుర్భుజం ప్రసన్న ప్రసన్న వదనం వదనం ధ్యాయేత్ ధ్యాయేత్ సర్వ సర్వ విఘ్నోపశాంతయే విఘ్నోపశాంతయే యస్యద్విరద యస్యద్విరద వక్రాద్యాః వక్త్రాద్యాః పారిషద్య పారిసద్య పరస్సతం పరస్సతం విఘ్నం విఘ్నం విఘ్నంతే నిఘ్నంతి సతం సతతం విశ్వక్సేనం విక్ష్వక్సేనం తమాశ్రయేత్ తమాశ్రయే గోవింద శ్రీ గోవింద 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 శ్రీ విష్ణోః శ్రీ విష్ణోః ఆజ్ఞా ఆజ్ఞాయ ప్రవర్ధమానస్య ప్రవర్ధమానస్య అద్య బ్రహ్మణః అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే ద్వితీయ శ్రీ పరార్తే శ్వేత శ్రీ శ్వేత వరాహ కల్పే వరాహ కల్పే వైవస్వత వైవస్వత మన్వంతరే మన్వంతరే కలియుగే కలియుగే ప్రథమ పాదే ప్రథమ పాదే జంబోద్వీపే జంబోద్వీపే భారతవర్షే భారతవర్షే భరతఖండే భరతఖండే అస్మిన్ అస్మిన్ వర్తమానే వర్తమానే వ్యావహారికే వ్యవహారికే చాంద్రమానేన చాంద్రమానేన ప్రభవాదే ప్రభవాది షష్ఠే షష్ఠి సంవత్సరాణం సంవత్సరాణం మధ్యే మధ్యే శుభతిథౌ శుభతిథౌ శుభనక్షత్ర శుభనక్షత్ర శుభయోగ శుభయోగ శుభకరణ శుభకరణ ఏవం గుణ ఏవం గుణ విశేషణ విశేషణ విశిష్టాయాం విశిష్టాయాం అస్యాం అస్యాం శుభతిథౌ శుభతిథౌ అస్య దేవదేవస్య అస్య దేవదేవస్య భగవతో భగవతో నారాయణస్య నారాయణస్య శ్రియక్పదేః శ్రియపతేః పురుషోత్తమస్య పురుషోత్తమస్య శ్రీ భూనీల శ్రీభూనీల అలర్మేలుమంగా సమేతస్య అల్మేల్మంగా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ శ్రీనివాస స్వామినః సన్నిధౌ సన్నిధౌ మమ మమ గృహస్థులందరూ ఇప్పుడు వారి వారి గోత్రనామాలు వారు చెప్పుకోవాలండి. సహ సహ కుటుంబానాం కుటుంబానాం క్షేమస్థైర్య క్షేమస్థైర్య విజయ వీర్య విజయ వీర్య ఆయురారోగ్య ఆయు ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామ్య మోక్ష కామ్య మోక్ష చతుర్విధ చతుర్విధ ఫల పురుషార్థ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మి శ్రీ లక్ష్మి నారాయణ నారాయణ ప్రీత్యర్థం ప్రీత్యర్థం సర్వేషాం సర్వేషాం కానాం ఋత్కానాం క్షేమార్థం క్షేమార్థం శ్రీ వైకానస శ్రీ వైఖానస దివ్య దివ్య ఆగముక్త ఆఘముక్త ప్రకారేణ ప్రకారేణ కళ్యాణోత్సవం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన ఆచార్యముఖేన అహం అహం కారయిష్యే కారయిష్యే సర్వం సర్వం శ్రీనివాసార్పణమస్తు. శ్రీనివాసార్పణమస్తు. భక్తవత్సల భగవానుడు
ఆ వెంకటరమణుడు నిత్య కళ్యాణమూర్తి అయి నిలిచిన అపూర్వ సన్నివేశం వెంకటాచల మహాక్షేత్రంలో మనం దర్శించవచ్చు. శ్రీవత్సవక్షా సర్వేషు గోపాల పురుషోత్తమ గోపీశ్వర పరంజ్యోతిర్విష్ణు వైకుంఠపతిరవ్యయ అని ఆ స్వామి యొక్క దివ్య కళ్యాణోత్సవానికి సకల దిక్పాలకులు దేవతలంతా దిగి వస్తారు. ఋషులు, మహర్షులు, రాజర్షులు, బ్రహ్మర్షులు, పారమ్యాన్ని పొందినటువంటి పరమ ఋషులందరూ కూడా ఈ వెంకటరమణుని యొక్క దివ్య కళ్యాణ మహోత్సవానికి దిగివస్తారు అని మనకు అనేక అనుభవాల ద్వారా ఆ పరమాత్మ తత్వాన్ని గ్రహించినటువంటి పరమ ఋషులు అందించారు. ఆ ఎన్నో జన్మల సుకృత విశేషం చేత శ్రీ శ్రీనివాస చరణౌ శరణం ప్రపద్యే అనేటువంటి స్వామి నీ పాదాలే నాకు దిక్కయ్యా అనేటువంటి భావం మన హృదయంలో కలుగుతోంది. అందుకనే ఆ పరమాత్మని చక్కగా ఆ దేవదేవుని యొక్క దివ్య స్వరూపాన్ని ఆశ్రయించాలి అని గృహే దేవాయతనే వా నిత్యం గృహే దేవాయతనే వా భక్త్యా భగవంతం నారాయణం అర్చయేతి తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే అని ఆ విష్ణుర్చనం విశేషమైన ఉపాయం అని తస్మాత్ సర్వప్రయత్నేన భక్త్యా పరమయాయుత అని కూడా ప్రకీర్ణాధికారం అనే గ్రంథంలో చెప్పడం జరుగుతోంది. అట్టి ఆ పరమాత్మని ఆ శ్రేయపతి శ్రీనివాసుని లక్ష్మీ హృదయవాసుని దర్శిస్తూ ఆ దర్శనం చేత కలిగే ఆనంద బాష్ప పులకాంకురాలతో నిండిన హృదయంతో ఈ వీక్షణం చేద్దాం. గోవింద तस्मै समस्त वेदांत विगणसे नमः श्रीलक्ष्मी वल्लभारम्भां विघ्नो मणिमध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे विघ्न संसाक्षात्मोत्तमश्रीं परं ऋग्वादमिनिष्टारं प्रवर्तकं नारायणपितास्य सात्माजा परिप्रिय दुर्भाग्य कृष्या तस्मै श्री गुरवे नमः गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः शुक्लाम्बरधरं विष्णुं दशवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये यस्य राज्याः पारिषज्या परस्तदं विघ्नं विघ्नन्ति सततं शक्तिनन्दमासीत् प्राणानां अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीनिवासस्वामिनः वैवाहिको स्वाङ्गकर्माङ्गपदेन शुद्धिपुण्यावाचनं करते अदर्शक्तनाराधनं करते नाराधमानसे परिपूरितेन आ भोगिनागुणमुखर्म पुण्य पुण्यतमामेद्यमृतां ब्रह्मबोधभूतभूताः स्वामज्ञानमावाहनं कृत्वा करके पाञ्चभौतिकमावाहयामि गङ्गाजलं पुण्यं सर्वदानं तिरुपादुद्धं दुद्धं सर्वमङ्गलदायिन ब्राह्मणा भूतं यजभूतं वाहं गङ्गाजलाय नमः काभैरेतङ्गभद्राचार्यगौतमे भागीरथी पञ्चगङ्गा प्रकृतिः गङ्गाजलमावाहयामि जले वर्णमावाहयामि महोदमावाहयामि रत्नाम्बरमावाहयामि रातस्पतिमावाहयामि प्रदेशमावाहयामि वरुणाय नमः तथा मातरम् आर्घ्यपाद्याजमुनियादिचित्रोपचारां समर्पयामि नानाविधपविलपत्रपुष्पाणि पूजयामि गोपदीपालङ्करणात् रत्नधां धारयामि गौडफलनिवेदयामि ताम्बूलनिवेदयामि वरुणाय नमः सुप्रेतः सुप्रसन्नावरदापबन्धु अदौषक्यनाराधनं करिष्ये उषक्तेनं सकलविदं प्रौढसैन्यादिनादं मुद्राचक्रे करतलयुगे शङ्खदण्डोददानं शुभाङ्गं च पणिमुकुटं चिद्वस्त्रं च देवं दलद्विजं तद्भद्रे सूत्रपदे जया
शांताय नमः हराय नमः अमिताय नमः अनपाय नमः रुद्रवते नमः जया नमः रुद्रवते यादव विश्वक्सेनाय नमः नानादपरुणोत्र पुष्पाणि पूजयामि सोमदे पलङ्करादवक्तां धारयामि कोडोपल निवेदयामि ताम्बूलं ताम्बूलं निवेदयामि आवाहनाय धनदेवतां ज्यो नमः पुनरार्घ्यपाद्याजमनियादिचित्रोपचारां समर्पयामि सुप्रेतः सुप्रसन्न वरदो भवन्तु सुपुण्याहं करोमि पुष्पादमस्तु राजाप्रियतां प्रियतां प्राजापतेः काम्यन्तु गौराणे काम्यन्तु पापाने काम्यन्तु दुभानेतः सुभानवद्धन्तां दुभाने काम्यन्तु गौराणे काम्यन्तु पापाने काम्यन्तु दुभानेतः सुभानवद्धन्तां तां दुभाने काम्यन्तु गौराणे काम्यन्तु पापाने काम्यन्तु दुभानेतः सुभानवद्धन्तां तां दुभाने काम्यन्तु गौराणे काम्यन्तु पापाने काम्यन्तु दुभानेतः सुभानवद्धन्तां तां दुभाने अतो देवा अवन्तु नो यतोविष्टोर्वचक्रमे सप्तदामभिः इदं विष्णुर्विचक्रमे ते दानिदधे पदं नमोढवस्य पाकं सुरे त्रेण पदाचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोर्कर्माणि पश्यते यतो रथानि पद्मसे इन्द्रस्य यज्जुस्तकः तद्विष्णोर्यत्परमं पदकं सदा वसन्त सूरयः दिवीमाशक्षुरातितं तद्विप्रातोऽपि वन्यमोदाग्रवां विसन्दते विष्णोर्यत्परमं पदं भद्रं कर्णेमि शृणुयाम देवाः भद्रं वसेवाग्निपरित्राः स्वेररङ्गैस्तुष्टभागं सतनोभिः देवायुधं यदायुः पुण्याहमेव कुरुते न्याहं ब्रह्मन्तः ब्रह्मन्तु न्याहं ब्रह्मन्तः ब्रह्मन्तु ओम पुण्याहमस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु अचलैश्वर्यमस्तु अप्रहतितमस्तु शुभोस्तु शुभभक्तोस्तु अविघ्नमस्तु पुण्याहमेव कुरुते वैवाहिकोज्वाङ्गकर्मणि स्वस्ति ब्रह्मन्तः ब्रह्मन्तु तस्मैकोशामि स्ववेदाः तस्य नष्टारमैष्टनेमितदातु वैवाहिकोज्वाङ्गर्वाङ्गमृत्य ब्रह्मन्तः ब्रह्मन्तु रुद्रास्वाम्ये मित्रं दयमितदेन्नोऽस्तु अनुराधानविजा वर्धयन्तः सदन्देवेमस्तवीराः नमो नमो भवति जायमानं नाङ्के तुषसां मेतग्रे भागं देवेभ्यो विदधाज्ञां चन्द्रमासे गमायुः विद्युन्नवज्ञानः ब्रह्मन्तः ब्रह्मन्तु ऋतिः समृद्धिः सर्वसमृद्धिः आपोहिष्यामयो भुवातानो ऊर्ध्वदरातन महे गणाय चक्रते वर्धमदमोरजस्तपादेनः वसतेरवमातरः तस्मादनन्दमा भावो यत्शक्तियाजिन्मनः आभोजनयताजनः भवमानोऽग्रवर्जनः पवित्रेण विचर्षणिः यग्भूता सापुनात्मा पुनन्तमादेव जनाः पुनन्तमनमोदय पुनन्तविश्वायवः जातवेदः पवित्रवदः पवित्रेण पुनाहिमः प्रणदेव यद्यद्यद अग्ने कृत्भागदा गम्रणो रतभद्रमक्षसे अग्नतितमन्तरः ब्रह्मदेन पुनेमहे उपाभ्यां देवसवतः पवित्रेण तमेन च इदं ब्रह्म पुनेमहे वैश्वदेवे पुनते देव्यागाद यस्य भक्तिस्तनो भावेत पुष्टाः तया वदन्त सदमाध्येजो वयगासामपि तयोरयेन वैश्वानस्मभेर्वापुनादो पादप्राणैनेचुरामयो भोः ज्यावापृथिवी पैसापयोभिः तथा वृग्धे मापुनितां दोद्भेजवधर्षुभिः वशिष्ठर्देवमन्विभिः अग्ने दक्ष एव नाहिमा येन देवा पौनतः येनापो दिव्यङ्गतः तेन दिव्येन ब्रह्मणः इदं ब्रह्मपुनिमहे यक्पौमानेरुध्येते ऋषभे समृगं रसं सर्वगं सपदमस्नादे सुतितं माधुरिस्नः पौमानि अध्ययने ऋषभे समृगं रसं तस्मै सरस्वतेः क्षरगं तद्मद्मधोदकं पवमाने स्वस्तेने सुतगाहे पयस्वतेः ऋषभे समृतोरसः ब्राह्मणेष्वदकम् इदौ पवमानदिसन्तनः इमं लोकमधो अमं कामान् समर्थयन्तनः देवे देवै समभृताः पवमाने स्वस्तेने सुतगाहे कृतश्चतः ऋषभे समृतोरसः ब्राह्मणेष्वदकम् इदौ तेन ब्रह्मविदामयं कोधं ब्रह्मपुरीमहे इन्द्रसुने देशहमापुनादो सोम स्वस्तन समेत्या यमो राजा प्रप्रणोदमां जातवेदमोर्जिञ्जापुनादो तत्संज्ञो रावृणीमहे गातं यज्ञाय गातं यज्ञवतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातपेक्षजं तन्नो अस्तु ध्रुपदे तं बृहस्पते ॐ शान्तिः 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 दक्षिणायां यजमाता
न्याहं ब्रवन्तो ब्रवन्तु न्याहं ब्रवन्तो ब्रवन्तु विश्वक्सेनाय नमः वरुणाय नमः विनाशां स्थापयित्वा दातां स्थापयामि क्षेमार्थं शोभनार्थं पुनरागमनाय ఆనంద నిలయవాస గోవింద గోవింద భాస్వచంద్ర సమే యదీయనయనే భార్యా యదీయారమా యస్మాద్విశ్వసడు సృడప్యభూర్యమికులం యధ్యానయుక్తం సదా నాథో యో జగతాం నగేంద్రదుహితిర్నాథోపి యద్భక్తిమాన్ తాతో యో మదనస్సయో దురితః తం వెంకటేశం భజే. సూర్యచంద్రులే నేత్రాలుగా కలిగినటువంటి వాడట. లక్ష్మీపతి ఆయన సృష్టికర్త. యోగులు ఎప్పుడూ ధ్యానించేటువంటి పురుషోత్తముడు జగదధిపతి. ఆ పార్వతీపతి అయిన పరమేశ్వరుడు అత్యంత భక్తితో ప్రస్తుతి చేసేటువంటి పురుషోత్తముడైన సాక్షాత్ మన్మధుడు అయినటువంటి వెంకటపతిని మనం సేవించాలి అని మార్కండేయ మహర్షి అంటాడు ఆయన పేరుతో వచ్చిన పురాణంలో. అదిగో ఆ వెంకటపతి దివ్య సన్నిధానంలో ప్రతినిత్యం జరిగేటువంటి ఈ మహోత్సవంలో నిత్యలీలా చక్రవర్తి అయినటువంటి ఆ వెంకటరమణుని దివ్య కళ్యాణ మహోత్సవంలో విశ్వక్సేనుణ్ణి విశేషంగా స్వాగతం పలికి ఆయనకు నదీ నదములు జనులకు అవి ఆధారం కనుక జలస్వరూపుడి నారాయణుడు వరుణ రూపంలో ఉంటాడు. అట్టి వరుణుణ్ణి కూడా స్వాగతించి అర్చించారు. ఇప్పుడు ఇక ఇతర దేవతలున్నారు. సృష్టికర్త బ్రహ్మగారు, ఈ త్రిలోకాధిపతి ఐరావతాన్ని అధిరోహించి వచ్చేటువంటి దేవేంద్రుడు, మేషవాహనుడైనటువంటి ఆ అగ్ని భట్టారకుడు, మహిషవాహనుడు ధర్మాన్ని చక్కగా సమవర్తి అయినటువంటి యమధర్మరాజు, అలాగనే నివృత్తి జలాధిపతి అయినటువంటి వరుణుడు, ఈశాన్య దిక్కుకి అధిపతి అయినటువంటి ఆ మహానుభావుడు, వీరందరినీ కూడా కుబేరుడు ధనాధిపతి, వీరినందరినీ వాయువుని అందరినీ ఆహ్వానిస్తూ పంచపాలికలలో నవధాన్యాదులను నిక్షిప్తం చేస్తూ పుష్పాలతో అర్చించి సపరివారంగా స్వాగతించారు. ఇతడొకడే సర్వేశ్వరుడు, సిత కమలాక్షుడు, శ్రీవెంకటేశుడు అంటాడు పదకవితా పితామహుడు. అట్టి స్వామికి అందరినీ స్వాగతించి ఇప్పుడు ఆదిశేషుణ్ణి ఆహ్వానించి యథేష్ట వినియోగార్హం శేషశబ్దేన కర్జతే అని, ఆ ఆదిశేషుడు భగవంతుడికి ఏ విధంగా ఎప్పుడు ఎలాగా చేయాలో ఆ విధంగా తనను తాను తీర్చిదిద్దుకొని సేవిస్తాడు. అంటే ఆదిశేషుణ్ణి ఆహ్వానించి రక్షా కంకణాన్ని ధరింపచేయబోతూ అర్చిస్తూ ఉన్నారు. ఆ ఆదిశేష వరదుడైనటువంటి ఆనంద నిలయుణ్ణి మనం స్మరిద్దాం. గోవింద. आवाहयामे ध्यायामे ध्यानं समर्पयामे आवाहयामे आसनं समर्पयामे आद्यपाद्याचमनीयादि चित्रोपचारां समर्पयामे नानादपरिमलपत्रपुष्पाणि पूजयामि. ओम अनंताय नमः, तेजाय नमः, नागराजाय नमः, सहस्रशीर्षाय नमः. लोकदीपालंकरणार्थ रक्तदाम्नायामे मूलफलनिवेदयामे ताम्बूलमेकदा ताम्बूलनिवेदयामे आवाहनार्थं देवताभ्यो नमः. अननार्घ्यपाद्याचमनीयादि चित्रोपचारां समर्पयामे. सुप्रेतः सुप्रसन्न वरदो भवन्तु. हरिः ओं वस्तुनो ममे तामस्विना भगवते व्यादेतर नर्मणः
स्वस्ति पूषा असुरो जातुन स्वस्ति जावा आपदमेषु चेतुनः स्वस्त एव यम बब्रवामहे सोमं स्वस्ति भुवनस्य यस्पतिः बृहस्पतिं सर्वागणं स्वस्तये स्वस्ति आदित्याः स्वभवन्तुनः विश्वे देवानोद्या स्वस्तये वैश्वानरस्वग्निं स्वस्तये देवाः मन्त्रभव स्वस्तये स्वस्तिनो रुद्रक्पाद्भवमदः स्वस्तिमित्रावरुणः स्वस्तिमध्येरेवते स्वस्ति इन्द्रश्चाग्निश्च स्वस्तिनो अधिदेकुले स्वस्य बन्धामनो त्रेमसोऽध्याचन्द्रमजाभिम वनतदा दग्धदाजनदाजं गमेमहे स्वस्ति अनन्तार्यक्षामनिष्ठनेमि महद्भूतं वायुतं देवदान असुरघ्नमिन्द्रसकवज्यश्च नवाभिवारेहेम अहमजमाङ्केरसङ्गहिं च स्वस्तात् त्रयमनदात्राक्षं कैतपांसणं प्रद्ये स्वस्ति सम्पादे शमयन्न अस्तु शुभगुं शुभम् జగద్రక్షక గోవింద గోవింద. ఆ దేవదేవుడైన శ్రీనివాసుడు శ్రీ మహావిష్ణువే కలియుగంలో ఉన్నటువంటి సర్వ మానవులను సర్వ ప్రాణులను అనుగ్రహించడం కోసం తనంతట తానే దిగివచ్చి పరమ ప్రేమతో సర్వులను అనుగ్రహించడానికి విష్ణుమర్చాస్వరూపం అర్చారూపాన్ని ధరించిన ఆ పురుషోత్తముడికి ఈ దివ్య కళ్యాణ మహోత్సవంలో నిరంతరం స్వామిని అర్చించే అర్చక స్వామి ప్రాణాయామం చేసి సంకల్పిస్తూ లోకక్షేమార్థమని లఘు తిరువారాధన గావిస్తూ ఉన్నారు. మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు స్వయంగా చెప్పారు ఆ దేవదేవుడు. వైఖానస కల్పసూత్రంలో కూడా విఖనో మునులవారు అధాగ్నౌ నిత్యహోమాంతే విష్ణోర్నిత్యార్చా సర్వదేవార్చా భవతి తస్మాత్ గృహే పరమం విష్ణుం ప్రతిష్టాప్య సాయం ప్రాతర్హోమాంతే అర్చయతి అని శాసించారు. భగవంతం సమాశ్రిత్య భక్త్యా నారాయణ ముపాసీత తదుపాసనాత్సోపి భక్తవత్సలత్వాద్ భక్తానుకంపయా స్వమాయాం విమోచయతి తతః ఆత్మా సమ్యక్ జ్ఞానం ప్రవిశతి పశ్చాత్ ఆశ్రమధర్మయుక్తో భగవదారాధనం కరోతి తదారాధనేన సంసారాన్నవ నిమగ్నో జీవాత్మా పరమాత్మానం నారాయణం పశ్యతి సోపి అపునరావృత్తికం దివ్యలోకం ప్రాపయతి పశ్చాత్ కృతకృత్యో భవతి అని మరీచి మహర్షి అంటారు. సారరూపంగా మనం భావిస్తే మహావిష్ణువు యొక్క ఆరాధన అనేక సాంసారికమైన వాసనల నుండి విముక్తిని కలిగిస్తుంది. ఇది సులభమైన ఉపాయం. నారాయణ ఆరాధనం జపహుత అర్చన ధ్యానాదులతో కూడినటువంటి ఆ భగవద్ అర్చనా విధానాన్ని మహర్షి ప్రతిపాదించాడు. అదిగో అట్టి స్వామికి జగద్రక్షణ దీక్షా తత్పరుడైనటువంటి దేవదేవునికి రక్షా సమర్పణ చేస్తూ ఉన్నారు. భగవంతుణ్ణి అర్చించడం మన జీవన క్రమంలో ఒక విశిష్టమైనది. కనుకనే సంహిత బ్రాహ్మణ ఆరణ్యక ఉపనిషన్ మంత్రాలు, ఋగ్వేద యజుర్వేద సామవేద ఆధర్వణికమైన ఖిల మంత్రాలు అన్నీ కూడా వాటికి వినియోగం ఈ భగవదారాధనమే అని వైఖానస భగవత్శాస్త్రం చెప్తోంది. శ్రౌత స్మార్త ధర్మ ప్రవరం అనేటువంటి 4 విభాగాలతో 32 ప్రశ్నలతో కూడిన కల్పసూత్రం ఈ విశేషాలన్నింటినీ కూడా చెప్తోంది. కనుక వీరు మాతృగర్భంలోనే 8వ మాసంలో విష్ణుబలి సంస్కారంతో అనన్య శరణాగతి పూర్వక క్రియా నిర్వహణులై ఆగర్భ వైష్ణవులై స్వయమాచార్యులై గురు శిష్య పరంపరాగతులై స్వార్థ పరార్థ యజన తత్పరులై అష్టాదశ శారీరక సంస్కారపరులై పాకయజ్ఞ వీర్యజ్ఞ సోమయజ్ఞ పంచమహాయజ్ఞ అనుష్ఠాన చింతనపరులై వైదిక మార్గ క్రియానుష్ఠానశీలులై ధర్మానుష్ఠాన తత్పరులై నిరంతరం పరమాత్మ తత్వాన్వేషకులై ఉండాలి అని మనకు భగవత్శాస్త్రం చెప్తోంది. ఎన్ని ధర్మాలో చెబుతోంది.
యథాశక్తిగా వారు వారి సంస్కారాలకు అనుగుణంగా ఆచరించాలి అని అందరి పక్షాన అలాగ చేసి అదిగో అమ్మకు కూడా ఆ సమర్పణ చేస్తూ ఉన్నారు. రక్షా సమర్పణ. శ్రీరితి ప్రథమం నామ లక్ష్మియా. శ్రీయతే భగవంతుని ఆశ్రయించి ఉంటోంది, భక్తులతో ఆశ్రయించబడుతోంది. శృణోతి దీనాలాపములను వింటోంది. శ్రావయతి రక్షించమని వినిపిస్తోంది తన భర్తకు. శృణోతి నిఖిలాన్ దోషాన్ అన్నట్లుగా భగవత్ ప్రాప్తికి విరోధించేటువంటి ఆ ఆశ్రితుల యొక్క పాపాలను పోగొట్టే తల్లి. ఆశ్రితులకు చక్కగా కైంకర్య పరిపాకం కలిగించేది. దేవ్యా కారుణ్య రూపయాని కదా. సర్వకామ ప్రదాం రమ్యాం సంసారాన్నవతారిణీం క్షిప్రప్రసాదినీం లక్ష్మీం శరణ్యాం అనుచింతయేతు అని అలా లక్ష్మిని చక్కగా స్తుతించి అదిగో ఆ స్వామి యొక్క దివ్య అనుగ్రహాన్ని మాకు అందించు తల్లి అని భూమాతని కూడా చక్కగా ప్రార్థిస్తూ తరతరాలుగా నిరంతరం ఆనాటి గోపీనాథుని మొదలుకొని శతాబ్దీయుడైనటువంటి శ్రీనివాస మహితో చక్కగా ఆరాధనలని అందుకున్నటువంటి ఆ పురుషోత్తముడు ఈనాటి వరకు కూడా ఆ దేవదేవుని యొక్క ఆ ఆరాధనను శాస్త్రసిద్ధమై సర్వులకు కూడా ఆ ఫలాన్ని అందిస్తూ ఉన్నటువంటి ఆ అర్చక వ్యవస్థ విశిష్టమైనటువంటిది. అలాంటి ఆ స్వామివారి దివ్య సన్నిధానంలో అర్చక స్వామి కూడా రక్షని స్వీకరించారు. ఆ అగ్ని ద్వారా కూడా దేవతలకు ఆయా హవ్యాదులని సమర్పించడం వేద ప్రసిద్ధం. అట్టి అగ్నిని ఆహ్వానించడం, అలా అక్కడ ధ్యాన మథనంతో పరమాత్మ సాక్షాత్కారం. ఇక్కడ అగ్నిని కూడా ఆయా సన్నివేశాలలో మథనం చేసి ఆవిర్భవింపచేస్తారు. ఇక్కడ స్వయం సిద్ధమైన ఈ క్షేత్రంలో స్వామి నీ దివ్య సన్నిధానం నుంచి వెలిగించినటువంటి ఆ దివ్యమైన అగ్ని స్వరూపాన్ని ఇక్కడ నిక్షిప్తం చేస్తూ దానిలో చక్కగా చేయవలసినటువంటి కృత్యాలు చేసేటువంటి మహద్భాగ్యాన్ని కలిగించు అని ఆ దేవదేవుని ఆరంభంలో ప్రార్థనా సూక్తంతో వేడుకుంటారు. ఆ అగ్ని స్థాపన చేయడం జరుగుతోంది. దానికి ఒక ప్రక్రియ, వేద విహితమైనటువంటి ప్రక్రియ. ఆ వేద మంత్రాలన్నీ ఎలాగ వినియోగించాలో భగవత్ శాస్త్రం చెప్తోంది. దాని ప్రకారం అదిగో అక్కడ అగ్ని ప్రతిష్టను నిర్వహిస్తూ ఉన్నారు. సకల దేవతలని స్వాగతిస్తారు. ప్రాజ్వల్యమానుడై ఆ అగ్ని ఆ శ్రీనివాసుని సేవలో ఎలాగా నిలిచాడో మనకు పురాణాలు చెబుతాయి. పదార్థాలన్నీ ప్రసాదాలన్నీ తయారు చేసి సిద్ధం అని చెప్పాడట. అలా స్వామి సేవ చేసిన అగ్నిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. గోవింద. ఓం భో బ్రహ్మాండమావాయామే ప్రజాపతిమావాయామే హిరణ్యగర్భమావాయామే పితామహమావాయామే బ్రహ్మణే నమః ఇదమాతనం రాతారవిందో ఇంద్రమావాయామే సోమమావాయామే యజ్ఞాంగమావాయామే ఇందుమావాయామే చంద్రమావాయామే సోమాయ నమః సర్వోపచార ప్రత్య ఇంద్రమాసనం బ్రహ్మం ప్రోజష్యామి ఆజమానస్తు సప్తర్షేనాగం ప్రజాపతి సోమం ప్రోక్ష సోమం ప్రోజష్యామి ఆజమానస్తు సప్తర్షేనాగం ప్రజాపతి ఓం ప్రోక్ష ఆత్రాదావమాదాయ अधो सूर्यस्य रश्मिभिः आपदाग्रे कृच्छुदास्ता विष्णोस्तुभोज प्राज्ञा प्रथमे अंतरिक्षाय स्वाहा बर्हिषौषाय स्वाहा इति विष्णोस्तुभोजे परिस्तरणकूर्चं निधाय इति विष्णोस्तुभोजे दक्षिणते विष्णो
अस्तु बोधे उत्तरदवदे चिरञ्जनमलविष्टोस्तु बोधे पश्चिमदसौदधां देवेभ्यविष्टोस्तु बोधे हृदासे हृदासे ध्रुवासे तारुणासे विष्णुमावाहयामे सदा विष्णुमावाहयामे महाविष्णुमावाहयामे नारायणमावाहयामे ब्रह्मं प्रोचिष्यामि प्रोचयमनद्वन्द्देवतावद्दनागस्तपटजमानोऽस्तु सप्तैजनाम सोमं प्रोज्ञा सोमं प्रोचिष्यामि प्रोचयमनद्वं देवतावद्दनागस्तपटजमानोऽस्तु सप्तऋषीनागसुकृतां यत् लोकस्तत्रेमं यज्ञं मे जमानस्य देहि ॐ प्रणय सोभ गृह्णातु तस्मै वो गृह्णामि तस्तत्तरुणेन्यं वर्गो देवसदिमहे देयायो न प्रचोदयात् ब्रह्मदेव्यन ओम प्रजापतिमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निसोमावाहयामि वसुनावाहयामि वर्धनावाहयामि रुद्रानावाहयामि अपवस्स्य ओम श्री महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनीमावाहयामि पूजानमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि अपासनज्ञमावाहयामि यज्ञदेवतिस्वामदेवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यभाग्ये प्रजापति ज्येष्ठनिर्वपामे अग्नि ज्येष्ठनिर्वपामे वसुभ्योज्येष्ठनिर्वपामे वनभ्योज्येष्ठनिर्वपामे रुद्रेभ्योज्येष्ठनिर्वपामे अपपुष्यस्य ओम श्री महाविष्णुवे ज्येष्ठनिर्वपामे बृहस्पति ज्येष्ठनिर्वपामे आदित्येभ्यो ज्येष्ठनिर्वपामे अश्विनेभ्यो ज्येष्ठनिर्वपामे कोष्ठाय ज्येष्ठनिर्वपामे कक्षाय ज्येष्ठनिर्वपामे कक्षदेवतसोमाय ज्येष्ठनिर्वपामे यज्ञदेव विश्वामदेवेभ्यो ज्येष्ठनिर्वपामे सर्वदेवेभ्यो ज्येष्ठनिर्वपामे तृप्पदर्शयामि अग्निर्ज्योतिरसे समिधसे स्वाहा अमृतमजवानमदे अंतरिक्षगम आराधयः चित्पादतापनाद्रणपद्रणसो सूर्यस्मै स्वाहा चित्पापनाद्रणपद्रणसो सूर्यस्मै स्वाहा करसं पुरुषानघ्नत्वा एकविंशतिप्रमाणाः मूलमग्राभ्यां कृतम् अक्षताम् आद्य चरभेः इंद्राय नमः चरभेः इंद्राय नमः अग्नये नमः यमाय नमः नरते नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः यादवेदसे नमः वैश्वानराय नमः विसर्गणे नमः अग्निपुरुषाय नमः अदतेनं यस्वा अनुमतेनं यस्वा सरस्वतेनं यस्वा देवतोदाप्रजव आयुर्जात्माजातवेदं तेनेदस्वर्धयतमोदे वर्धयजात्मान् ब्रह्माणज तवेदा यस्वाहा आगारमुहूर्तस्तु मुहूर्तोऽस्तु वायुव्यादज्ञायान्त प्रजापतये स्वाहा नैर्जातिसानान्त इन्द्राय स्वाहा ओम अग्निये स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्यां स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा वसुभ्यः स्वाहा मरुभ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा अपवस्वस्य ओम श्री महाविष्णवे स्वाहा बृहस्पतिये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा अश्विनेभ्यः स्वाहा कोष्ठाय स्वाहा कक्षाय स्वाहा कक्षदेवतसोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञदेव विश्वामदेवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा धन्याभिगार्य चरं सामित्राग्रहीत्वा पुनरभिगार्य ओम भुव्याहुतिः ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम स्वस्वाहा ओम भूर्भुवस्वस्वाहा अदितेन मुग्नस्ताः हनुमतेन मुग्नस्ताः सरस्वतेन मुग्नस्ताः देवतोदप्रासावे अस्तदेवदेवस्य भगवतो नारायणस्य ऋक्पदे पुरुषोत्तमस्य श्रीनिवासस्वामिनः वैवाहिको स्वाङ्गर्वाङ्गपुजनागारं मध्ये यूनानिग्धस्सरलोपप्रायश्चित्तात्मा अतो देवादवैश्वमं मोक्षे हरतेन मन्यस्वा हनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवतोदप्रजुव अतो देवा आवन्तनो यतो विष्णोर्वचक्रमे पृथिव्या सप्तधामभिस्वाहा इदं विष्णोर्वचक्रमे त्रेधानि ददे पदं समूढपस्य पाकं श्रेयः स्वाहा त्रीणि पदाचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोर् कर्माणि पश्यते यतो रथानि पद्मसे इन्द्रस्य यज्जुस्सका स्वाहा तद्विष्णोद्यत्परमं पदकं तदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरा तद्गस्वाहा तद्विप्रा स्वाविपन्यमोदाग्रवां पश्यन्ते विष्णोद्यत्परमं पदगस्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ स्वस्वाहा ॐ भूर्भुवस्वस्वाहा हसतेन मुग्धस्ताः हनुमतेन मुग्धस्ताः सरस्वतेन मुग्धस्ताः देवसोदप्रासावेः अग्निप्रेष्ठावनमुहूर्तस्य मुहूर्तो महाङ्कान् गृह्णन्तु सुमुहूर्तोऽस्तु
అదే శ్రీ వెంకటపతి అలమేలు మంగయును కదిసి ఉన్నారు తమకమున పెండ్లికిని. అదే శ్రీ వెంకటపతి అలమేలు మంగయును కదిసి ఉన్నారు తమకమున పెండ్లికిని. బాసికములు కట్టరో పై పై దంపతులకు శేషపాలందియరో చేతులకును. బాసికములు కట్టరో పై పై దంపతులకు శేషపాలందియరో చేతులకును. సూసకాల పేరంటాండ్లు శోభాన పాడరో సూసకాల పేరంటాండ్లు శోభాన పాడరో మోసపోక ఇట్టే ముహూర్తమడుగరో. అదే శ్రీ వెంకటపతి అలమేలు మంగయును కదిసియున్నారు తమకమున పెండ్లికిని. గక్కనను మంగళాష్టకములు చదువరో తక్కక జేగట వేసి తప్పకుండాను. గక్కనను మంగళాష్టకములు చదువరో తక్కక జేగట వేసి తప్పకుండాను. నిక్కి నిక్కి చూచేరదే నెరితెర తీయరో నిక్కి నిక్కి చూచేరదే నెరితెర తీయరో ఒక్కటైరి కొంగు ముళ్ళు ఒనరగవేయరో. అదే శ్రీ వెంకటపతి అలమేలు మంగయును కదిసి ఉన్నారు తమకమున పెండ్లికిని. కంకణ దారములను కట్టరో ఇద్దరికిని సుంకుల పెండ్లి పీట కూచుండ పెట్టరో. కంకణ దారములను కట్టరో ఇద్దరికిని సుంకుల పెండ్లి పీట కూచుండ పెట్టరో. లంకె శ్రీ వెంకటేశ్వర అలమేలు మంగను లంకె శ్రీ వెంకటేశ్వర అలమేలు మంగను దీవించి అంకెల పాన్పు మీద అమరించరో. అదే శ్రీ వెంకటపతి అలమేలు మంగయును కదిసియున్నారు తమకమున పెండ్లికిని. అదే శ్రీ వెంకటపతి అలమేలు మంగయును కదిసియున్నారు తమకమున పెండ్లికిని.
अस्य श्रीमदादिनारायणस्य अचिन्त्याद्भुतशक्त्या परिभ्रमाणायमानस्य महाजलोकस्य मध्ये परिभ्रमाणानाम् अनेकोटि ब्रह्माण्डानामेकदमव्यक्त महदहङ्कारपरिव्यापस्तेजो वायुराकाशात् भैराराणुते अस्मिन् महति ब्रह्माण्डमण्डले आधारशक्तिघोर्मानन्दपदमे क्षीरसागरे श्वेतदिव्यमण्डपग्रजोपरिप्रतिष्ठितस्य अतलवितलसुतलसातल महातलपाताळादिसप्तपातालस्योपरितले भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्ये चल्लोकानामधमभागे महानाडाय परिराजशेषस्य सहस्रपना परिमण्डलमण्डिते दिग्दण्डिदुण्डो दण्डोर्दम्बिते लोकालोकैकल्पिते लवनादि सप्तसागरे परिवेष्टिते जम्बो प्रख्याति सप्ते द्वीपे द्वीपदे माहेन्द्रादि सप्तकुलपर्वतविराजते हेमकूटाख्यातीन्द्रप्रस्थादि नवगण्डात्मके हरिपुष किम्बुटैरावधानामिन्द्रप्रस्त्रमणक पाञ्चजन्य सिंहललप्तके 50 कोटि योजन विस्तीर्ण भूमंडले अखंडात्मके जम्बूद्वीपे भारतवर्षे वर्धखण्डे दण्डकारण्ये प्रजापति क्षेत्रे समभूमध्यरेखायां श्रीवेङ्कटाचलदिग्भागे कृष्णाकावेर्योर्मध्यप्रदेशे श्री आदिवराह क्षेत्रे वेङ्कटाचले रजपोर्भेषां दुवसापरेषां तद्वंश्यानां पितॄणां नरकादिमुच्चेज्य आमोदप्रमोदसम्मूढ वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्य पदहितचित्रविधमोक्षफलसिद्ध्यर्थं श्रीलक्ष्मी नारायण प्रीत्यर्थम आधारशक्ति कौर्मावधे रुक्मणे चत्रिकाश्यपावधे कोटिचातुर्लक्ष प्रमाणागे दिव्य वैदिक विधानेन नानाविध शास्त्रोक्त मार्गेण वेदोक्त मार्गेण विघ्नसोक्त प्रकारेण हेमाद्रि कन्यादानास्तु फलाप्राप्त्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटि ब्रह्माण्डनायकस्य अनन्तकल्याण गुणगणगाम्भीरस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगदार्घनन्दकौमोदकी पञ्चायुधरस्य कोटिसूर्यप्रकाशस्य श्रीमदो वैकुण्ठनायकस्य श्रीमद्वैकानस आगमोक्तप्रकारेण आङ्गिरसभारहस्पत्यभारद्वाजत्रयार्षे प्रभुरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिभूतविधानेन प्रबद्धमान संघर्षणावतारस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नप्त्रेम् आङ्गिरसभारहस्पति भारद्वाजत्रयार्षे प्रभुरान्वित भारद्वाजगोत्रोद्भवस्य पंचविधभेद प्रवर्तमानस्य संघर्षणावतारस्य गुणत्रयकर्मणो विधिवशात् उत्पास्थितलकादमानसुसुखीयमानस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गिरसभारहस्पति भारद्वाजत्रयार्षे प्रभुरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवतानुकुटि मणिमकुटुञ्जप्रपराजित आधारविन्दस्य मत्स्यावतार रूपादि भगवत् परवासुदेवस्य श्रीमहाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आङ्गिरसभारहस्पति भारद्वाजत्रयार्षे प्रभुरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटकेयूर दिव्याभरण शोभिताय कौस्तुभालंकृताय दिव्य माल्याभरण भूषिताय प्रपन्न पारिजाताय निज अवताराय स्वर्ण गरुडवाहनारूढाय अचिन्त्याद्भुत उपनलावण्य तेजो रत्नाकराय सकल वेदासागाध्यायिनौ अखिल लोक पवित्र पुत्राय श्रवण नक्षत्रे मकर राशो जाताय श्री श्रीनिवास पर ब्रह्मणे वाराय रजसाम अर्वण चतुर्वेदासागाध्यायि भार्गवतचानात्मान् अर्ववेदल पंचारिषे प्रवरान्वित भार्गवत गोत्रोद्भवे सर्वालंकारवते सुरांगना संसेवित पादारविन्दान् महाविष्णोः वक्षस्थल निवासिने आनंदकलात्मिका मूल प्रकृतिभूता उत्तर फल्गुनी नक्षत्रे कन्या रासो जातायां इमां श्रीदेवी नाम्ने कन्यां वृणीमहे ऋणे त्वं दास्यामि। गजोसाम अधवर्ण चतुर्वेदासागाध्यायि काश्यपावस्तारणे द्वात्र्यार्षे प्रवरान्वित काश्यपस गोत्रोद्भवे सर्वालंकारवते सुरांगना संसेवित पादारविन्दा श्रीमहाविष्णोः अत्यंत मनोहरी अदौ श्यामलांगी रेवती नक्षत्रे मीनरासो जाताय मां भूदेवी नाम्ने कन्यां वृणीमहे ऋणे त्वं दास्यामि। कन्यां कनकसम्पन्नां कनकाभरणे ब्रह्मलोकजगीषय कन्यां स्वलङ्कृतां साध्वे
स्वसेनाय मेदते तैकोऽहं प्रयच्छामि धर्मकाम्यार्थसिद्धये जगन्या विश्वम्भर सर्वभूताः साक्षिणः सर्वदेवताः विष्णवेदभ्यं प्रदास्यामि प्रीणातु कमलापतिः अन्यादानमुहूर्तस्य मुहूर्तमहं गौण गृह्णन्तु सुमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु శ్రీభూరమణ గోవింద గోవింద. ఆ దేవదేవుని యొక్క దివ్య కళ్యాణ వైభవంలో మహాసంకల్ప పఠనం చేశారు. మహాయజ్ఞాలు జరిగే సమయంలో, ఇలా కళ్యాణోత్సవ సమయంలో పఠించవలసినది ఈ మహాసంకల్పం అని మహర్షులు మనల్ని ఆదేశించారు. మానవ జీవితం చాలా విశిష్టమైనటువంటిది అని అన్ని గ్రంథాలు చెబుతాయి. ఎందువలన ఈ మానవ శరీరం ద్వారానే మాధవుణ్ణి దర్శించగలిగేటువంటి భాగ్యం కలుగుతోంది. దానికి ఒక క్రమ పద్ధతి అవసరం కనుక మహర్షయాదులు ఒక క్రమశిక్షణతో కూడినటువంటి జీవన విధానాన్ని ఏర్పాటు చేశారు. ఆశ్రమణశ్చత్వారో బ్రహ్మచారి గృహస్థో వానప్రస్థో భిక్షురితి అని వైఖానస కల్పసూత్రం చెప్తారు. 4 ఆశ్రమాల ద్వారా క్రమంగా మానవ మనస్తత్వం పరిపాకాన్ని పొందుతుంది. ఋతుసంగమన గర్భాధాన పుంసవన సీమంత విష్ణుబలి జాతకర్మ ఉత్థాన నామకరణ అన్నప్రాసన ప్రవాసాగమన పిండవర్ధన చౌల ఉపనయన పారాయణ వ్రతబంధ విసర్గ ఉపాకర్మ సమావర్తన పాణిగ్రహణాని ఇది 18 సంస్కారా శారీరా అని ఈ శరీరం శుద్ధి కావాలి అంటే కొన్ని సంస్కారాలు చెప్పారు. అందరికీ కొన్ని, కొందరికి కొన్ని, వారు నిర్వహించేటువంటి క్రియాకలాపాదులను బట్టి చెప్పడం జరుగుతుంది. సరే, మనుష్యులైనటువంటి వారికి పుట్టిన దగ్గర నుంచి కూడా ఈ సంస్కారాలు, పుట్టకు ముందు కొన్ని ఉన్నాయి, పుట్టిన తర్వాత కొన్ని ఉన్నాయి, వాడు చేసుకోవాల్సినటువంటివి కొన్ని, ఇలాగా కొన్ని, వీటిల్నే ధర్మములు అని అంటారు. మనుష్యులైన వాడు ఈ ధర్మాచరణ చేయడం కోసమే భగవంతుడు వీడికి శరీరాన్ని ఇచ్చాడు అని చెప్పడం జరుగుతుంది. ఒక శిక్షణ, అది శిక్ష కాదు, శిక్షణ. ఏమిటా శిక్షణ అనంటే, చిన్ని పిల్లవాడుగా ఉన్నప్పుడు వాడికి ఏమీ తెలియదు. అప్పుడు తల్లిదండ్రులదే బాధ్యత. వాడు ఏదో తప్పు చేసినా ఇతరులు అంటారు, వాడికి తెలియదండి, మీరేం చేస్తున్నారంటారు. వయస్సు వచ్చిన తర్వాత వీడిదే బాధ్యత, ఆ మాత్రం నీకు జ్ఞానం లేదా అని అంటారు. అంటే ఏమిటి, శరీరము మనస్సు బుద్ధి కొంచెం వికసించాయి అన్నమాట. అందుకనే అప్పుడు సొంత ఆలోచనలు ప్రారంభం అవ్వడానికి ముందే వివాహం చేసేవారు, విద్యాధ్యయనం చేయించేవారు. దాని ద్వారా వారి ఆలోచనలు వికసిస్తాయి. అధ్యయన దశ అని అన్నారు, దానికి కొంత వయస్సు కేటాయించారు. ఆచరణ దశ తర్వాత వస్తుంది, దానికే బ్రహ్మచర్య గార్హస్థ్య ఆశ్రమములు, గృహస్థాశ్రమం. ఇది ఒక శిక్షణ లాంటిది, గృహస్థాశ్రమం. వేద వాన్మయాన్ని మొత్తాన్ని మనం చక్కగా పరిశీలన చేస్తే 4 అంశములు చెప్పారు: ధర్మము, అర్థము, కామము, మోక్షం. ఈ 4 మీరు ఎక్కడికైనా తిరగండి, వీటిల్లోనే ఇముడుతాయి. ఈ ధర్మాన్ని గురించి అన్వేషణ చేసి వాడు గ్రహిస్తాడు బ్రహ్మచర్య దీక్షతో. వాడికి కొన్ని ధర్మాలు ఉన్నాయి, సత్యం మారదు. ధర్మాలు వాడి యొక్క స్థితిని బట్టి మారుతూ ఉంటాయి, యుగాన్ని బట్టి, వాని శారీరక స్థితులు, మానసిక స్థితులను బట్టి. ఈ
గృహస్థుగా ఉన్నప్పుడు బ్రహ్మయజ్ఞో దేవయజ్ఞ పితృయజ్ఞో భూతయజ్ఞో మనుష్యయజ్ఞశ్చేది పంచానాం అహరహరనుష్ఠానం అని కల్పసూత్రం చెప్తోంది. ఋషులు మనకు ఈ వేదవాన్మయాన్ని దర్శించి ఇచ్చారు. కనీసం రామాయణ భారత భాగవతాదులను అయినా ప్రతినిత్యం కొద్దిసేపైనా వాటిని గ్రహించడం, బ్రహ్మయజ్ఞం పారాయణ చేయడం, ఆ యోగ్యత ఉన్నవారు వేదం ఇవన్నీ చేస్తూ ఉంటారు. దేవయజ్ఞం ఈ ఆధికారిక పురుషులు అని ఉన్నారు పరమాత్మ ప్రభుత్వంలో, వారిని కూడా సహ యజ్ఞా ప్రజా సృష్టించారట బ్రహ్మదేవుడు. మనుష్యులతో పాటే యజ్ఞాల్ని కూడా సృష్టించారు. పరస్పరం భావయంత, పరస్పరం ఒకరికొకరు తోడుగా ఉండమన్నాడు. వీరిని ఆరాధించాలి, వారు మనకు వర్షాలను సస్యావృద్ధి కలగటానికి తగిన స్థితిని అనుగ్రహిస్తారు. మన వంశం వృద్ధి కావాలి అని ప్రతివారికి ఉంటోంది. ఆ చంద్రార్కం వంశాభివృద్ధిరస్తు అని అంటారు. అరయన్ వంశము నిల్పనే కదా వివాహంబు అంటాడు కవులు. ఆ జీవతో వాక్యకరణాత్, బ్రతికి ఉన్నప్పుడు తల్లిదండ్రుల్ని చక్కగా సేవించాలి, తండ్రి ఆజ్ఞను పాటించాలి, తల్లికి సేవ చేయాలి. ఎలాగ చేయాలో, ఎలాగ ప్రవర్తించాలో శ్రీరామచంద్రమూర్తి చూపించాడు. అవతారాన్ని ధరించి వచ్చినటువంటి ఆ పరమాత్మ అలాగా ప్రత్యబ్దం భూరి భోజనాత్ ఇలాగ చెప్పారు. పితృయజ్ఞం, భూతయజ్ఞం, మన చుట్టూత మనల్ని ఆశ్రయించి కొన్ని జీవులు సంచరిస్తూ ఉంటాయి. మనకు తెలియకుండానే వాటిని హింసిస్తాం. మనం గాలి పీల్చినా, అన్నం వండినా, అక్కడ మనకు ఈనాడు రకరకాల పరికరాలు వచ్చినా కూడా వాటిల్లో కూడా కొన్ని సూక్ష్మ క్రిములు ఉంటాయి, అవి నశిస్తాయి. మనకు ఆహారం కావాలంటే కొన్ని పోతాయి. అందుకని ఈ అహరహ ప్రతినిత్యము కూడా ఈ బ్రహ్మ యజ్ఞం, దేవయజ్ఞం, పితృయజ్ఞం ఇవన్నీ చేయమన్నారు. కనుక అలాగ చేసేటువంటి స్థితిని కలిగించమని స్వామిని మనం ప్రార్థిద్దాం. మాంగళ్యం మాంగళ్యం వందే భద్రామి దేవదరదాం దతం మాంగళ్యం దుందురాధేన లోకరక్షణేతమే వందే భద్రామి శుభహేదాం దేవదరదాం దతం మాంగళ్యం దంతురాధేన జీవరక్షణహేతమే కంటే బధ్నామి శుభహేదాం దేవదరదాం దతం మాంగళ్యం దంతురాధేన జీవరక్షణహేతమే కంటే బధ్నామి శుభహేదాం దేవదరదాం దతం మాంగళ్యం దంతురాధేన జీవరక్షణహేతమే కంటే బధ్నామి శుభహేదాం దేవదరదాం దతం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తో మహాంతో నిగృహంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. అవధరించగదయ్య అన్ని రసములు నీవు దివురుచునవ్వెనిరే తేనెమో విరసము. అవధరించగదయ్య అన్ని రసములు నీవు దివురుచునవ్వెనిరే తేనెమో విరసము.
చక్కదనాన శృంగార రసము వెలయబొమ జంకెనల వీర రసము చెలియ చక్కదనాన శృంగార రసము వెలయ బొమ జంకెనల వీర రసము కలయురతి కాంక్షలను కరుణారసము కలయు రతి కాంక్షలను కరుణారసము అలరుమై పులకలను అద్భుత రసం అవధరించగదయ్య అన్ని రసములు నీవు తివురుచునవ్వెనిదే తేనెమో విరసము తరుణి సరసములను తగు హాస్యరసము పరుషంపు విరహాన భయరసంబు తరుణి సరసములను తగు హాస్యరసము పరుషంపు విరహాన భయరసంబు బెరయు నిబ్బరములను బీభత్సరసము గరిమ మరు యుద్ధాన ఘన రౌద్ర రసము अग्नि स्वाहा यमाय स्वाहा नरके स्वाहा वरुणाय स्वाहा वायुवे स्वाहा कुबेराय स्वाहा ईशानाय स्वाहा ओम भू स्वाहा ओम भुव स्वाहा ओम स्वः स्वाहा ओम भूर्भुव स्वः स्वाहा हतते नमग्धस्ताः हनुमते नमग्धस्ताः सरस्वते नमग्धस्ताः देवतो दप्रासावे अस्य देवदेवस्य भगवतो नारायण वैवाहिकत्वाङ्गर्भाङ्गभूतेन लाजहोमं मोक्षे हरतेन मन्यस्वा हनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवतो धप्रित्वा इमां लाजानामित्यभिघार्य इमां लाजानाभवामि समृद्ध्य करणान् मम तुभ्यं संवदामि वेदन्तां ज्ञातयो मम स्वाहा इमग्लाजानवमे समृद्ध्यकरणान् मम तुभ्यं संवदां तदग्ने अनुमन्यताम् ययं मार्गोपग्नौ राजानः भवन्ते दीर्घायुरस्तु पदुर्दन्तां ज्ञातयो मम स्वाहा इमां लाजानववामि समृद्ध्यकरणान् मम तुभ्यं संवदानां तदग्ने अनुमन्यताम् ययं नार्यो भग्नौ राजानः भवन्ते दीर्घायुरस्तु पतिर्दन्तां ज्ञातयो मम स्वाहा ओम भू स्वाहा ओम भुव स्वाहा
ओम स्वस्वाहा ओम भूर्भुवस्वस्वाहा अदितेन मुग्धस्ताः गणपतेन मुग्धस्ताः सरस्वतेन मुग्धस्ताः देवसो दप्रासावे अस्य देवदेवस्य भगवतो नारायणस्य चक्रे पुरुषोत्तमस्य श्रीनिवासस्वामिनः वैवाहिकत्वाङ्गपुतेन लाजो मन्त्रयुनानिग्धस्वरलोपप्रायश्चित्तार्थम् अतो देवादिवेश्वम मोक्षे हरितेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसो दप्रसव अतो देवा अवन्तु नो यतो विष्णोर्वे चक्रमे त्रिधुव्या सप्तधाम विश्वाहा इदं विष्णुर्विचक्रमे त्रिधानिदते पदं समूढपस्य पागुं चतुर्य स्वाहा त्रीणि पदां चक्रमे विष्णुर्गोपा अदाव्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोत्कर्माणि पश्यत यतो व्रतानि पस्पसे इन्द्रस्य स्वाहा तद्विष्णोद्यत्परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुषा तद्गस्वाहा तद्विप्रासा विपन्यवादाग्निवां पश्यन्ति ते विष्णोद्यत्परमं पदगस्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ स्वस्वाहा ॐ भूर्भुवस्वस्वाहा अदितेन मुग्धस्ताः हनुमतेन मुग्धस्ताः सरस्वतेन मुग्धस्ताः देवसो दभ्रासावे भगवतो नारायणस्य जगत्पते पुरुषोत्तमस्य श्रीनिवासस्वामिनः वैवाहिकत्वाङ्गपुतेन मृष्टा अन्तहोमं करिष्ये अदितेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसो दप्रसव एतस्य कर्मणोद्वारेरितं यद्वादोन्यमनाकर अग्निष्वात्रिष्टकृद्विद्वान् सर्वदंसो धङ्करोतु स्वाहा अग्नये शिष्टकृते सुहुताहुतीनां कामानागं समर्पते स्वाहा अग्निये स्वाहा अग्निन्नादाय स्वाहा अग्निन्नपतये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वत्रैवानादिष्टगं तत्रैवानादिष्टौ देवतां विश्वे स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्म आत्मा नामिन्दो भूदग्नि तत्पुनरा अर्जातवेद विचक्षणे स्वाहा पुनरग्ध्यचक्षुर्दात्मनिन्द्रो बृहस्पतिः पुनर्वे अस्वानायवं दन्तमक्षोभ्य स्वाहा इष्टेभ्य स्वाहा वषडनुभ्य स्वाहा वैष्णुष्टे स्वाहा निष्कुत्ये स्वाहा दौरार्घ्ये स्वाहा देवीभ्य स्वाहा तनुभ्य स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्ये स्वाहा आश्रामेभ्यः स्वाहा तमाम वेदांत स्वाहा वेदोस्मै स्वाहा समिदसे तेजोसे तेजमय दे स्वाहा सूर्य सदे में है चक्षुर में पाहि स्वाहा सोम सदे में है चित्तम में पाहि स्वाहा यम सदे में है मुद्र में पाहि स्वाहा वायुर्दे में है प्राणम में पाहि स्वाहा ब्रह्मण दे में है बुद्ध में पाहि स्वाहा सप्ते अग्ने सप्तश सप्तदा महाप्रियाणि सप्तहोत्राब्दात्वाय जंत सप्तयो निर्वाह प्रणस्वकृते न स्वाहा ऋतुदानमिद्वस्तेन ओर्नमाहुत मनसा प्रजापतिये स्वाहा अग्निभुक्त गस्वाहा वेदभुक्त गस्वाहा यहोभुक्त गस्वाहा जौ भुक्त गस्वाहा पृथिवी भुक्त गस्वाहा ओषध वनस्पति गंधर्वा रजतेव भुक्त गस्वाहा अग्निर्जेन गस्वाहा वेदजेन गस्वाहा यहोजेन गस्वाहा जौजेन गस्वाहा पृथिवीजेन गस्वाहा ओषध वनस्पति गंधर्वा रजतेव जेन गस्वाहा स्वाहा पूर्णाहुति उत्तमां जुहोमि पूर्णाहुति पूर्णाहुतिः आद्यसेन इंद्राय जुहोमि स्वाहा पूर्णाजं मुहोयित्वा पूर्णादिमुहोदस्तु मुहोद महान्तान् गृह्णन्तु मुहोदस्तु आद्यस्तपदो वेदस्तपदो योस्तपदो पृथिवीस्तपदो ब्रह्माद्यातृप्यन्तां हरितेन मन्यस्वाहा हनुमतेन मन्यस्वाहा सरस्वतेन मन्यस्वाहा देवसो दप्रासावीः पवित्रं पवित्रं मे भूयात् स्वाहा पूर्णमस्य पूर्णं मे भूयात् स्वाहा प्राच्यां दक्षिणायां वेद्या प्रदेत्यां ऊर्ध्वायां अधरायां दक्षिणदः परदपनयाम् उत्तरदः परदपनयाम् प्राच्यां दक्षिणां सदनमते
विश्रुत्य अग्निप्रोक्ष्य आप्यायन्तामृतय पृषतयस्तदिवं गच्छतन सृष्टिमेर्ये स्वाहा सुज्यन्तां देवा सदनग सुज्यन्तां देवा सदन सुज्यन्तां पित्रो सदनग सुज्यन्तां पित्रो सदनं बोधिस्मादेद्भस्ममालिप्या ललाटे मारुतयोर बोधिस्मादेर्लपतेर्नित्यं सर्वयज्ञकृतं भवेत् आदित्यस्तोधो नमः त्रयायुधं यमुदग्ने कस्य पत्रयायुधं यद्देवानां त्रयायुधं ललायत्साय ततं त्रयायुधम् अपोहिष्यमयो भुवासानवोध्य ददातन महेरणा यजक्षसे यो वसुवधमोरसस्तस्य वाजयतेनः उदतिरुवमातरः तस्मादनङ्गमाव यत्शिक्षया यजिन्वद आपो जनयता जनः आपो ओम च मे स्वरश्च मे यज्ञोपदते तपस्य यो नासि भैक्तेन्द्रिक्ता वा धन्वाकुधन् वा मोक्षहीनं वा होत्रहीनं वा भगवान् प्राज्वलित ओं नमः कार्येन वाचा मनसिद्ध्यर्वा विद्वात् नाम प्रकृतिस्वभावान् करोमि यज्ञित सकलं परस्मैष्टिं नारायणाय समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पणमस्तु ब्रह्मादुद्वासयामि सोममुद्वासयामि अग्निमुद्वासयामि आगस्त्यभगस्य यज्ञेश्वराय नमः गौडफलनिवेदयामि आद्यशेषं समर्पयामि सुप्रीतः सुप्रसन्नो वरदो भवन्तु नालिप्तमात्राणि समस्तदोषं अग्निगायत्री जपं गच्छमानञ्जः अग्निगायत्री जपं करिष्ये యజ్ఞరక్షక గోవింద గోవింద యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషినాం యజ్ఞము దానము తపస్సు ఈ మూడు వదలకూడదన్నారు. యజ్ఞము దానము తపస్సు వలన మనుష్యుడు పవిత్రమవుతాడు అని. సర్వ కోర్కెలను తీర్చేటువంటిది యజ్ఞం. అలాంటి ఆ దేవదేవుని యొక్క కళ్యాణ యజ్ఞాన్ని పూర్తి చేశారు పూర్ణాహుతితో. ఆ దేవదేవుని యొక్క దివ్య అనుగ్రహం లోకమంతా ప్రసరించాలి అని వేడుకొన్నారు, ప్రణామాల్ని అర్పించారు. ఆ పురుషోత్తముణ్ణి ఇలాగ నిరంతరం సేవించడం వలన, శ్రవణం ఆయన గుణాలని నిరంతరం వినడం వలన, శ్రవణ మనన నిధిధ్యాసనల వల్ల ఆ పరమాత్మతత్వాన్ని గ్రహిస్తే ఎంత ఆనందం కలుగుతుందో గోదా పిరాట్టి యొక్క చరిత్ర చెప్తాను. ఆమె పుట్టినది మొదలుకొని పరమాత్మ చింతన ధ్యానాదుల చేత స్వప్నంలో కూడా ఆయన్నే దర్శించింది. ఆ పురుషోత్తముడు కృష్ణ రూపంలో తనను వివాహం చేసుకున్నట్లుగా కలగన్నది ఆ అనుభవ వృత్తాంతాన్నే వివరించింది. అక్షర రూపంలో పాసుర గానం చేశారు. ఇప్పుడు ఆ దివ్య మనోహర రూపం కలిగినటువంటి ఆ దేవదేవుడు భవాబ్ధితారం కటివర్తి హస్తం స్వర్ణాంబరం రత్న కిరీటకుండలం ప్రళంబ సూత్రోత్తమ మాల్యభూషితం నమామ్యహం వెంకటశైలనాయకమని ఆ రత్న కిరీటకుండలధారి ప్రళంబ సూత్రోత్తమ మాల్యభూషితుడైనటువంటి వెంకటశైల నాయకుడు అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు మాల.
జాతి చంపక మల్లికా మాలతీ తులసి వకపుష్ప ద్వికన్నీ పద్మ రక్తోత్పల కుముద కరవీర నంద్యావర్త పలాస కన్నికార మందార అతసి కేతకి బకుల అర్జున పున్నాగ మాధవి పిండితకాన్యాన్ని తరులతా జాతాని సౌమ్యాని సుగంధీని దృష్టి ప్రియాని యథార్హం గృహీయాత్ అని మనకు అర్చనార్హ పుష్పాలలో వస్తుంది. అంటే జాతి అంటే జాజి, చంపక అంటే సంపెంగ, మల్లిక అంటే మల్లెలు, మాలతి అంటే మాలతి పుష్పాలు, తులసి తెలిసినది, బకపుష్పం అంటే మోదెన, పద్మ అంటే తెల్ల తామరలు, రక్తోత్పల ఎర్ర కలువ, కుముద తెల్ల కలువలు, కరవీర ఎర్రగన్నేరు, నంద్యావర్త నందివర్ధిని, పలాస మోదుగా, కన్నికార అంటే కొండగోగు, మందార పారిజాత పుష్పాలు, అతసి అంటే అవిసె చెట్టు అవిసె పూలు, కేతకి మొగలి, వకుల అంటే పొగడ, అర్జున అంటే మద్ది, పున్నాగ అంటే పొన్న, మాధవి బండి ఉరువింద, పిండీతకం అంటే మరువం. వీటిలతో కూడిన పుష్పమాలలు ఆ మహావిష్ణువుకి ప్రీతికరం. అదిగో అలాంటి ఆ పుష్పాలతో కూడిన మాలికను పరస్పరం పుష్పమాలికాం దద్యాత్ అంటాడు. పరస్పరం ఆ వధూవరులు ఒకరినొకరు చక్కగా ప్రేమగా ఒకరినొకరు వీక్షించుకున్న శుభతరుణంలో ఆ మాలా పరివర్తన అనంతరం అయ్యవారి దగ్గరకు అమ్మవార్లిద్దరూ చేరారు. ఒకే సింహాసనం మీద నిలిచి మనల్ని గురించే ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్న శుభవేళలో ఇప్పుడు అక్షతారోపణం అంటే తలంబ్రాలు అని అంటాం. ఆ సన్నివేశం అందరికీ ఆనందాన్ని కలిగించేది. ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షించిన వారందరికీ కూడా ఆ పద్మావతి ప్రాణనాథుడు వెంకటరమణుడు సకల శుభాల్ని కలిగించాలి అని వేడుకొందాం వెంకటరమణుని. గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.
పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు
జీవుడంతట సృష్టికి మూలము, భావము ప్రకృతికి ప్రపంచము. జీవుడంతట సృష్టికి మూలము, భావము ప్రకృతికి ప్రపంచము. చేవగ రెంటికి శ్రీ వెంకటేశ్వర, నీవంతరాత్మవు నెమకగ